కార్పొరేట్ విద్య ఖరీదవుతుంది. సామాన్యులు ఉన్నత చదువులు చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల మొత్తం అంతా ఇంత కాదు. ఒక పుస్తకం కొనాలన్నా ఖచ్చితంగా వారి దగ్గరనే కొనాలి. యూనిఫామ్ నుండి పెన్ను నుండి యూనిఫామ్ వరకు అన్నీ కూడా ఆ ప్రైవేట్ స్కూల్లో కొనడంతో విద్యార్థుల చదువు తడిసి భారం అవుతున్న పరిస్థితి నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలు మనతో ఉన్నారు. అసలు ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఏంది, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు పీడిఎస్ గణేష్ ఉన్నారు. వారు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాలంటే తడిసి మోపెడవుతుంది, అధిక భారం అవుతుంది. కార్పొరేట్ విద్య చదవాలంటే అధిక భారం అవుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో అనేక ప్రైవేట్ స్కూళ్ళల్లో పెన్సిల్ నుండి మొదలుకుంటే యూనిఫామ్ వరకు వారి దగ్గరనే తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏంది అసలు జిల్లా యంత్రాంగానికి మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? రానున్న రోజుల్లో ఈ ఫీజులు తగ్గించే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేసేందుకు మీ పోరాటం ఉంటుంది? స్కూళ్ళ పరిస్థితి ఏంది? నా పేరు కరక గణేష్, నిజామాబాద్ జిల్లా పీడిఎస్ జనరల్ సెక్రటరీని. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 800 వరకు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూళ్ళకు సంబంధించిన విద్యా హక్కు చట్టం అమలు కావట్లేదు. అదేవిధంగా ఆ స్కూళ్ళ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు అమ్ముతున్నారు, అదేవిధంగా షూలు అమ్ముతున్నారు, సాక్సులు, టై బెల్ట్, బుక్స్. వాళ్ళు కూడా ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరనే తీసుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా తీసుకుంటేనే విద్యార్థులను చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన డొనేషన్లు కావచ్చు, వివిధ రకాల అనేక రకాలుగా ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయంటేనే విద్యార్థుల తల్లిదండ్రులకు చాలా భయాందోళన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క స్కూలు విపరీతమైన లక్షల్లో ఫీజులు వేస్తూ ఉన్నారు. ఇన్ని లక్షల ఫీజులు పెంచినా కానీ ఇక్కడ ఉన్న జిల్లాధికారులు మాత్రము మాకు ఎటువంటి సమాచారం లేదు, సమాచారం ఇస్తే మేము చర్యలు తీసుకుంటామనే ఒక నానుడిగా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నది. మరి పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనేక పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా అమలు చేయాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఫైట్ చేస్తూ ఉన్నాము. ఫ్యూచర్లో కూడా చలో ముట్టలు కూడా ఉన్నవి. అదేవిధంగా జిల్లాధికారులకు ఒకటే చెప్పేది, మీరు మొదటగా ఇప్పుడున్న ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద చర్యలు తీసుకోండి. ఎందుకు అంటే విద్యా హక్కు చట్టాన్ని ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. అదేవిధంగా ఏ స్కూల్ అయితే ఒక నిర్మాణ పరంగా అంటే ఒక కమిషన్ ప్రభుత్వ నిబంధనల పరంగా కూడా ఏ స్కూల్ ఉన్నది, ఏ స్కూల్ లేదనేది బయట పెట్టండి, పేపర్కి ఇవ్వండి, ప్రజల్లోకి చెప్పండి. ఏ స్కూల్ నిబంధన పరంగా ఉన్నదో వాటిని బయట పెట్టండి, ఏ స్కూల్ నిబంధన పరంగా లేదో వాటిని బయట పెట్టండి. అదేవిధంగా ఏ స్కూల్లో కూడా ఫీజుల చార్ట్ అనేది కూడా అందుబాటులో లేదు. వాళ్ళు విచ్చలవిడిగా ఇంటర్నల్గా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, డొనేషన్లు వసూలు చేస్తూ ఉన్నారు, పిఆర్ఓలు నియమించుకుంటూ ఉన్నారు. విద్యార్థులకు అనేక రకాలుగా ఐఐటి లాంటి మేము కోచింగ్ ఇస్తామన్నట్టు వాటికి కూడా ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది అనేక రకాలుగా విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్న తరుణంలో కానీ ఇక్కడ ఉన్న జిల్లాధికారులు మాత్రం మాకు ఎటువంటి సమాచారం లేదు, మాకు ఎవరైనా వాటి మీద చర్యలు తీసుకోమని మాకు లెటర్ ఇస్తే తప్ప మేము చర్యలు తీసుకుంటామనే నానుడిలో ఉండడం చాలా దుర్మార్గమైన విషయము. ఎందుకంటే మీరే వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు, మళ్ళీ మీరే ఈ విధంగా చర్యలు తీసుకొని మా దగ్గర రావట్లేదు, తల్లిదండ్రులు రావట్లేదు, ఎవరు రావట్లేదు అనడం కూడా చాలా దుర్మార్గమైనది. ఎందుకంటే విద్యార్థి సంఘాలుగా అనేక దఫాలుగా అనేక రకాలుగా అనేక సమస్యలతోటి డిఓ సార్కి, ఎంఆర్ఓలకు, జిల్లా కలెక్టర్లకు ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినా కానీ తూతు మంత్రంగా చర్యలు తప్ప ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇకనైనా జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా కొత్తగా ప్రైవేటు కార్పొరేట్ సంబంధించిన కాలేజీలకు, స్కూళ్ళకు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వద్దని కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూడండి, కొన్ని స్కూళ్ళలో ఒలింపియాడ్ పేరు మీద, డిజిటల్ పేరు మీద కొన్ని స్కూళ్ళు అదనంగా నడిపిస్తున్న పరిస్థితి. అందులో ఫీజులు అయితే లక్షల్లో, ఒక 8వ తరగతి విద్యార్థి జాయిన్ కావాలంటే 1,20,000 రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి. వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్నారు, మాకు ఇంత ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి. అలాంటి స్కూళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా తల్లిదండ్రులారా మీరు ఒకటే గమనించండి, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి బీఈడో, ఎంఏ లాంటి మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి అని మా సలహా. ఇంకోటి ఏంటంటే ప్రైవేటు కార్పొరేటర్లు అనేది
ఒక మేడిపండు లాంటిది. వాళ్ళు ఒక సుందరమైన అందంగా తీర్చిదిద్ద ఇంటర్నల్ మాత్రం మేడిపండు లాగా ఉంటుంది. అదేవిధంగా ఫీజుల వసూల్లో మాత్రము పేరెంట్స్ సంబంధించిన కమిటీ వేయాలి. ఏ స్కూళ్ళల్లో కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో పేరెంట్స్ కమిటీలు లేవు. అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఫీజుకు సంబంధించిన ఒక చైర్మన్ మన కలెక్టర్ గారు ఉంటారు. మరి ఇప్పటి వరకు కూడా మరి కలెక్టర్ గారు ఇక్కడ ప్రైవేటు కార్పొరేట్ సంబంధించిన యాజమాన్యాలతో కూడా నాకున్న సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టలేరు. ఫీజుకు సంబంధించిన వాటిపైన ఎటువంటి దిశానిర్దేశం కూడా చేయలేరని కూడా నాకు సమాచారం ఉన్నది. సో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మీకు ఉన్న డిస్ట్రిక్ట్ సంబంధించిన ఫీజుకు సంబంధించిన మీ చైర్మన్ కాబట్టి వీటన్నిటి మీద మీరు కొద్దిగా దృష్టి సారించాలని, పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా దృష్టిలో ఉండాలని మీరు కూడా ఒకసారి చూడండి అని ఇప్పుడు నూతన వచ్చిన కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫీజులు పెంచాలంటే అక్కడ ఉన్న పేరెంట్స్ కమిటీని కూడా ఎన్నుకొని పేరెంట్స్ కమిటీ ద్వారా మాత్రమే ఫీజులను పెంచే విధంగా ఉంటాయి. అది కానీ ఇటువంటి ప్రభుత్వ నిబంధనలను బేఖతారు చేస్తూ ఇప్పుడున్న నిజామాబాద్ ముఖ్యంగా టౌన్లో చాలా వరకు ప్రైవేటు కార్పొరేటు పేరున్న సంస్థలు కూడా నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులను తల్లిదండ్రులు మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. మొత్తానికి చూసుకోవచ్చు, ఒక 8వ తరగతి విద్యార్థి ప్రైవేట్ స్కూల్లో చదవాలంటే 1,20,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల మోత తడిసి మోపడవుతుంది. అదే స్కూల్లో వారికి సంబంధించిన టై బెల్ట్తో పాటు షూ, అదేవిధంగా డ్రెస్సులు, పుస్తకాలు, నోట్బుక్స్లు అదే స్కూల్లో కొనాలి. ఆ స్కూల్లో కొంటేనే మేము జాయిన్ చేసుకుంటామని నియమ నిబంధనలు పెట్టడం దారుణం. ఈ జిల్లా కలెక్టర్ కానీ దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించిన విద్యాధికారులు స్పందించాలి. ఏదైతే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి, ఫీజుల నియంత్రణ కోసం కమిటీ వేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. చదువుకోవాలంటే లక్షలు వెచ్చించాల్సిందే. చిన్నపిల్లలు చదవాలంటే PP1 నుంచి చదవాలంటే 60,000 నుంచి మొదలవుతుంది. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి. ఒకప్పుడు చదువుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలు ఉచితంగా చదివేవారు. డిగ్రీ వరకు చదివిన 1,00,000 రూపాయలు కూడా ఖర్చు కాని పరిస్థితి ఆ రోజుల్లో ఉండే. కానీ ఈ రోజుల్లో PP1 చదవాలంటేనే 60,000 ముందుగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి అంతా ఇంత కాదు. పైన పటారం లోన లోటారం అన్న చందంగా ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, బయట హంగామా చేస్తుంటారు, లోపల ఏదైతే క్వాలిఫైడ్ ఉన్న టీచర్లు మాత్రం ఉండని పరిస్థితి. అదే ప్రభుత్వ పాఠశాలల్లో అయితే పీజీలు, పీఈడీలు, బీఈడీలు చేసిన ఉపాధ్యాయులు ఉంటారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రం విద్యను చెప్పే ఉపాధ్యాయులు మాత్రం కరువయ్యారని చెప్పచ్చు. దానికి తోడు నిజామాబాద్ జిల్లాలో ఒలింపియాడ్ల పేరుతో అనేక స్కూళ్ళు వెలుస్తున్నాయి. కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ I20 అని ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పరిస్థితి. దాంతోపాటు SSR డిజిటల్ స్కూల్ అని ఉన్న పరిస్థితులు ఉన్నాయి. నవ్యభారతి గ్లోబల్ స్కూల్ అని ఇట్లా స్కూళ్ళు పేర్లతో వారిని ఏదైతే తల్లిదండ్రుల నుండి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు. లోపల మాత్రం చెప్పేది ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ బయట బోర్డులు మాత్రం అనేకంగా ఉన్నాయి. గ్లోబల్ కమ్యూనికేషన్ ల్యాబ్లు అని చూడొచ్చు. దానికి అంతటికి సంబంధించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని, డిజైన్ టేకింగ్ అండ్ డ్రై ప్రాజెక్ట్స్ అని, ఇట్లా అనేక రకాలుగా హైబ్రిడ్ టెక్నాలజీ మోడ్ అని, బ్యాక్టీ స్కూల్స్ అని, స్కూల్లో వెరైటీగా అన్ని రకాలు వెరైటీ చేస్తూ తల్లిదండ్రులని ఆకర్షణగా స్కూల్కి వచ్చే పిల్లలను ఆకర్షించే దిశగా ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ప్రవర్తిస్తున్న పరిస్థితి. ఒక్కో స్కూల్లో ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. PP1లోనే 60,000 రూపాయలు వసూలు చేస్తే 10th వరకు వస్తే ఎంతవరకు ఫీజులు ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ చూసి చూడనట్లు వ్యవహరించడమే దీనికి అంతటి కూడా ప్రధాన కారణం. స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో పెన్సిల్ నుండి మొదలుకొని టై బెల్ట్, డ్రెస్సు, షూ వరకు కూడా అన్ని రకాల అన్నీ మా స్కూల్లోనే కొనాలని చెప్తున్న పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ ఆగడాలు అంతా ఇంత కాదు. రోజు రోజుకు విచ్చలవిడిగా ఫీజుల మోత మోగిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా విద్యాశాఖ కూడా స్పందించాలి. జిల్లా కలెక్టర్ కూడా దానిపైన చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళ పైన కమిటీ వేసి దానికి జిల్లా కలెక్టర్గా చైర్మన్గా ఉంటారో ఆ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫీజుల నియంత్రణ చూడాల్సిన బాధ్యత జిల్లాకు సంబంధించిన యంత్రాంగం పైన ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూళ్ళ పైన ఏదైతే ఫీజుల నియంత్రణ కోసం కమిటీ వేస్తామని చెప్పింది, ఆ కమిటీ వేసి పూర్తిగా ప్రజలకు ఇబ్బందులు పడకుండా, ఇబ్బందులు కాకుండా ఆ
ఫీజుల నియంత్రణ కొనసాగించాలి. లక్షల్లో ఫీజులు వసూలు చేయడం ఏంటి? ఒకప్పుడు చదువుకోవాలంటే కేవలం 10-20 వేల రూపాయల్లోనే డిగ్రీ వరకు చదివిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం చదవాలంటే PP1 చదవాలంటే 60,000 నుంచి ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు చదువుకోవాలి కాదు, చదువు కొనుక్కోవాలనే పరిస్థితికి దిగజారింది విద్యా వ్యవస్థ. దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.